హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026కి సంబంధించి మనకి 22 ఏప్రిల్ కోర్టు కేసు యొక్క అప్డేట్ అనేది వచ్చేసిందనమాట. ఈరోజు అసలుకి కోర్టులో ఏం జరిగింది విత్ ప్రూఫ్తో నేను క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. ఎవరికైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయినారు ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అసలుకి మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేటివి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడదాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మీరు వీడియో చూసేయండి. జస్ట్ 30 సెకండ్స్ అనేది ఉంటుంది వీడియో, అందులోనే మీకు అర్థమైపోతుంది. At request of the council for the petition, since the council of the petition was engaged the service of the senior council Mr. Bode Siva, with this matter day after tomorrow. Finally, your answer. Yes, fine. Yes, sir, fine. Item number 74, Sunil Kumar A and Pujangarao. చూసారు కదా వీడియోని. ఇప్పుడు మనము కోర్టు కేసు యొక్క అప్డేట్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ మనము కోర్టు ఆర్డర్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేయాలన్నమాట. అఫీషియల్గా ఏముందో చూసిన తర్వాతనే మనం మాట్లాడాలన్నమాట. కాబట్టి మనం అఫీషియల్గా ఎక్కడ చెక్ చేయాలంటే మనము తెలంగాణ హైకోర్టు యొక్క వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. tshc.gov.in అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కేస్ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కేస్ టైప్ అనే దాని మీద క్లిక్ చేసి మనము ఇక్కడ WP రిట్ పిటిషన్ అనేది ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కేస్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ 7985 అనమాట కేస్ నెంబర్. ఇచ్చిన తర్వాత ఇక్కడ కేసు యొక్క ఇయర్ అనేది ఇవ్వాలి, 2026 అనమాట. అది ఇచ్చిన తర్వాత మనము క్యాప్చా అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మనము సెర్చ్ అనేది క్లిక్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. డీటెయిల్స్ అనేటివి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఈరోజు హైకోర్టులో ఏం జరిగిందంటే ఇరువైపులా వాదోపవాదనలు విన్నారనమాట జడ్జి గారు. కానీ ఈరోజు మనకి ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోలేదు. మనకి నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది ఇచ్చారనమాట. కేస్ స్టేటస్ వచ్చేసరికి ఇంకా పెండింగ్లోనే ఉంది. మనకి 22/4/2026న మనకి నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది ఇచ్చారనమాట. ఇది జరిగిండేది ఈరోజు. కానీ లాయర్స్ ప్రతి ఒక్కరు అడిగారనమాట, ఫైనల్ హియరింగా కాదా నెక్స్ట్ అని అడిగితే నెక్స్ట్ హియరింగ్ ఫైనలే ఖచ్చితంగా అన్నట్టు చెప్పారనమాట. కాబట్టి మ్యాక్సిమం మనకి ఫైనల్ హియరింగ్ అనేది 22/4/2026 అంటే మొన్నాడు ఉంటుందన్నమాట. మొన్నాడు అనేది మనకి ఫైనల్ హియరింగ్ అనేది జరుగుతుంది. మనకి రిజల్ట్ అనేది మ్యాక్సిమం మనకి 80% ఛాన్స్ ఏమంటే మనకి రిజల్ట్ అనేది ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఖచ్చితంగా రావాల్సిండేది. ఎందుకంటే 80% మెంబర్స్కి ఈ కోర్టు కేసుకి సంబంధమే లేదు. యాక్చువల్గా సిసిఐ క్యాండిడేట్స్కి రిజల్ట్ అనేది లాస్ట్లో వస్తుంది. కాబట్టి అంత లోపల వీళ్ళకి రిజల్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేటివి మనకి జూలైలో కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి ఈ ఎగ్జామ్కి. ఎవరికైతే ఫ్రీ మెటీరియల్స్ కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.